కవితాలోకానికి కథా నీరాజనాలు సమర్పించిన మధుర కథల కదంబమాల వసుంధర. ఈ వీడియోలో మనం వసుంధరలో భాగంగా ప్రసారమైన చిన్ని తల్లి కథని తెలుసుకుందాం. ఓ అందమైన పల్లెటూరు. ఆ ఊరిలోని సీతమ్మ రామయ్యలు అన్యోన్యమైన దంపతులు. వాళ్ల ముద్దుల కూతురు చిన్ని. పట్టుమని 10 ఏళ్లైనా నిండని చిన్నపిల్ల. అమ్మ ఒడిలో పల్లె బడిలో అమాయకంగా పెరిగింది చిన్ని. ఊరి బాటలు, పల్లె పాటలు, స్కూల్లో మోగే గంటలు, లేగదూడల గంతులే జీవనం అనుకునేది చిన్ని. ఆ ఇంట ఆర్థిక లేమి ఉన్నా ఆత్మీయతలకు అనుబంధాలకు కొదవలేదు. రామయ్య ఆ ఊళ్ళోనే ఉంటున్న చిట్టికి కొంత పైకం అప్పు పడతాడు. అది తీర్చడం లేదని చిట్టి ఆ ఊరి ఆసామి పెదబాబుకు మొరపెట్టుకుంటాడు. రామయ్య మంచితనం గురించి తెలిసిన పెదబాబు రామయ్యకో దారి చూపాలనుకున్నాడు. పట్నంలో పెదబాబు కూతురు పార్వతి ఇంటికి చిన్నిని పంపించమని, పార్వతికి తోడుగా ఉంటుందని చెబుతాడు. వాళ్ళు అక్కడ చిన్నిని ఏ లోటు లేకుండా చూసుకుంటారని, డబ్బులు కూడా ఇస్తారు అని చెబుతాడు. ఆ మాటకు కాదనలేక రామయ్య అయిష్టంగానే ఒప్పుకుంటాడు. పెదబాబుతో మాట్లాడి దిగులుగా ఇంటికొచ్చిన రామయ్యను ఏం జరిగిందని అడుగుతుంది సీతమ్మ. అప్పటికే ఆదమర్చి నిద్రపోతున్న చిన్నిని చూస్తూ జరిగిందంతా చెబుతాడు రామయ్య. కన్నబిడ్డను దూరంగా పంపేందుకు ఒప్పుకోదు ఆ మాతృహృదయం. ఆవేదనతో తల్లడిల్లిపోతుంది సీతమ్మ. గుండె నిబ్బరం చేసుకోక తప్పదని రామయ్య భార్యను బోదారుస్తాడు. అయిష్టంగానే సీతమ్మ అందుకు అంగీకరిస్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడే చిన్నికి చెప్పకూడదు అని చెబుతాడు రామయ్య. మర్నాడు నిద్ర లేచేసరికి చిన్ని కనిపించదు. రామయ్య చిన్ని జాడ కోసం గాలించేందుకు బయలుదేరుతాడు. ఊరి చివరన లేగదూడ రాముడితో చిన్ని పువ్వులు ఏరుకుంటూ కనిపిస్తుంది. రామయ్య ఎంతో సంబరపడతాడు. ఇక పెదబాబు పట్నంలో ఉన్న అల్లుడికి లెటర్ రాశానంటూ త్వరగా చిన్నితో కలిసి బయలుదేరి వెళ్ళమంటూ చెబుతాడు. పట్నం మాట వినగానే చిన్ని ఎగిరి గంతులేస్తుంది. పట్నం చూడాలని ఎన్నాళ్ల నుండో కలలు కంటున్న చిన్నికి అనుకోని రీతిలో అవకాశం రావడంతో కట్టలు తెంచుకునే ఉత్సాహంతో వెళ్లి ఆ విషయాన్ని కన్న తల్లికి, గూళ్ళో దేవుడికి, ప్రాణప్రదంగా ప్రేమించే లేగదూడ రాముడికి చెబుతుంది. కోటి ఆశలతో కన్న తండ్రితో పట్నం బయలుదేరి వెళ్తుంది చిన్ని. పట్నంలో రంగుల రాట్నం, సినిమా, ఇంకా చూడాల్సిన ప్రదేశాలన్నీ రామయ్య చిన్నికి చూపిస్తాడు. అన్నీ చూస్తూ అబ్బురపడింది చిన్ని. ఆ తరువాత పెదబాబు కూతురు పార్వతి ఇంటికి వెళ్తారిద్దరు. పార్వతి, ఆమె భర్త రామయ్యను ఆదరంగా పలకరిస్తారు. చిన్ని ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. వాళ్ల వైఖరి చిన్నికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. తెల్లని గోడకు సైతం నీడ నలుపు రంగులోనే ఉంటుందని ఊహించలేదు చిన్ని. తరువాత రామయ్యకు 1000 రూపాయలు ఇస్తాడు పార్వతి భర్త. చిన్నిని వదిలి వెళ్ళలేక బాధపడుతున్న రామయ్యకు పార్వతి, ఆమె భర్త ధైర్యం చెప్పి సాగనంపుతారు. ఆది దంపతుల్లాంటి వీళ్లు చెప్పినట్లు నడుచుకోమని చిన్నికి చెప్పి వెళ్లిపోతాడు రామయ్య. తరువాత భర్తకు పాలు తీసుకెళ్లేందుకు వంటగదిలోకి వచ్చిన పార్వతికి పంచదార కనిపించదు. దానితో వెతుకుతూ ఉండగా అక్కడికి కాంతం వస్తుంది. ఆ పాలు తన అల్లుడికి తీసుకుని వెళ్తున్నానని చెబుతుంది. ఓర్వలేక అందులో బొద్దింకను పడేస్తుంది కాంతం. తరువాత బెడ్రూమ్లో పార్వతి భర్తతో సంతోషంగా ఉండటాన్ని కూడా సహించలేదు కాంతం. ఒంటరిగా పడుకోలేకపోతున్నానంటూ భయంగా ఉందంటూ తోడుగా పార్వతిని లాక్కెళ్తుంది. ఎవరు బాగున్నా కుళ్ళుకునే కాంతం చూపు చిన్నారి చిన్ని మీద పడుతుంది. చిన్ని పనిపిల్ల అని పార్వతి ద్వారా కాంతం తెలుసుకుంటుంది. దాంతో పార్వతి చిన్న కూతురు బాధ్యతలన్నీ చిన్నికి అప్పగిస్తుంది. అన్నం పుణ్యం ఎరుగని అమాయకపు చిన్ని ఆటలాడుకునే వయసులోనే చిన్ని తల్లిగా మారుతుంది చిన్ని. పనిపిల్లగానే ఉండాలంటూ ఆ గౌన్లను లాక్కుంటుంది కాంతం. ఎవరు బాగున్నా చూడలేని కాంతం చిన్నికి చిరిగిన ఓ చొక్కా నిక్కరు ఇస్తుంది. ఇల్లు ఊడ్చడం దగ్గర నుండి బట్టలు ఉతికే వరకు పనులన్నీ చిన్ని మీద వేసి కాంతం గొడ్డు చాకరీ చేయిస్తుంది. పైగా నల్ల కుక్కకు అప్పగిస్తానంటూ భయపెడుతుంది. అలా చిన్ని తల్లిగా బిందుకు దగ్గరవుతుంది. పార్వతి పెద్ద కూతురు శ్వేత కోసం స్నేహితురాళ్లు వస్తారు. వాళ్ళు శ్వేతకు లాలీపాప్ను తెస్తారు. అది నచ్చక శ్వేత దాన్ని విసిరు కొడుతుంది. అది అందుకొని చిన్ని తినాలని చూస్తుంది. కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంతం లాలీపాప్ను విసురుగా లాక్కుంటుంది. తర్వాత శ్వేత చెల్లితో ఆడుకుంటాను అని చిన్నిని అడుగుతుంది. చిన్ని బిందుని ఇవ్వడానికి ఒప్పుకోదు. అమ్మమ్మకు నేను చెబుతాలే అంటూ శ్వేత బిందుని లాక్కుంటుంది.
బిందుని శ్వేత ఎంతో ముద్దుగా ఆడిస్తూ ఉంటుంది. మరోవైపు చదువు అంటే ఇష్టమైన చిన్ని శ్వేత పుస్తకాల్ని, అందులో ఉన్న రంగురంగుల బొమ్మల్ని చూస్తూ సంబరపడుతూ ఉంటుంది. అది చూసిన కాంతం కోపంతో చిన్నిపై నిప్పులు కక్కుతుంది. చిన్ని తలకు గుండు గీయించి తర్వాత స్నానం చేయిస్తానంటూ తలకు మిరప్పొడిని రాస్తుంది. మంటతో విలవిలలాడిపోయిన చిన్ని ఏడుస్తుంది. అది చూసి ఆనందంతో పొంగిపోతుంది కాంతం. అలా చిన్న పిల్లని కనికరం కూడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంది కాంతం. ఆ తర్వాత పార్వతి ఇంటిల్లిపాది ఆనందంగా ఐస్ క్రీమ్ పార్లర్కు వెళ్తారు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. చిన్ని మాత్రం బిందుని ఆడిస్తూ వాళ్లకు దూరంగా ఉంటుంది. శ్వేత తనకు ఐస్ క్రీమ్ నచ్చలేదంటూ చిన్నికి ఇస్తుంది. ఆ కప్పును లాక్కొని కాంతం డస్ట్బిన్లో పడేస్తుంది. ఆ తర్వాత టేప్ రికార్డర్లో అమ్మ గురించిన పాట వింటున్న చిన్నికి అమ్మని చూడాలనిపిస్తుంది. ఎవరికీ తెలియకుండా పారిపోదాం అనుకుంటుంది. ఆ సమయానికి నల్ల కుక్క చిన్నిని వెంబడించేసరికి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గేటు దగ్గరికి వచ్చేసరికి కాంతం చిన్నికి ఎదురవుతుంది. కాంతాన్ని చూసి చిగురుటాకులా వణికిపోతూ ఊరు వెళ్ళిపోతానని వదిలిపెట్టమని బ్రతిమిలాడుతుంది. చీవాట్లు పెట్టి చిన్నిని లాక్కొని వెళ్తుంది కాంతం. తర్వాత బిందు పుట్టినరోజుకు రమ్మంటూ పార్వతి నుండి పెదబాబుకు లెటర్ వస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామయ్యకు సంగతి చెప్పి అతన్ని కూడా రమ్మంటాడు పెదబాబు. రామయ్య రాలేనని చెబుతాడు. చిన్ని కోసం సున్నుండలు పెదబాబుకి ఇచ్చి పంపిస్తాడు రామయ్య. బిందు పుట్టినరోజు ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. బర్త్డే కేక్ కట్ చేసిన బిందు కేక్ మొదటి ముక్కను తల్లి పార్వతికి కాకుండా చిన్నికి నోట్లో పెడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇక కాంతం దృష్టి మాత్రం బిందు మెడలో ఉన్న డైమండ్ లాకెట్ మీద ఉంటుంది. బిందును ఎత్తుకున్న కాంతం అవకాశం దొరకగానే పక్కకు జారుకుంటుంది. బిందు ఏడవటం విని చిన్ని అటువైపు వెళ్లేసరికి కాంతం బిందు మెడలో లాకెట్ను లాక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. బిందు అరవకుండా నోరు మూస్తుంది కాంతం. బిందుకు ఊపిరాడడం లేదని గమనించిన చిన్ని కాంతంని అడ్డుకోబోతుంది. కాంతం విసురుగా చిన్నిని నెట్టేస్తుంది. చిన్ని తల గోడకు కొట్టుకుంటుంది. అంతలో అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. బలంగా తగలడం వలన చిన్ని చనిపోతుంది. చిన్ని చనిపోవడం చూసి బిందు చిన్ని తల్లి కోసం అమ్మా అంటూ ఏడుస్తుంది. అదే సమయానికి అక్కడికి రామయ్య సీతమ్మలు కూడా చిన్నిని చూడడానికి వస్తారు. చిన్ని చూసి బోరున విలపిస్తారు. అమ్మ ఒడిలో పల్లెబడిలో ఆడుకునే చిన్ని అకస్మాత్తుగా అరణ్యం లాంటి పట్టణంలో మృగాల్లాంటి మనుషుల మధ్య పడింది. పట్టుమని 10 ఏళ్ళైనా నిండకముందే మరో పసిపాపకు చిన్ని తల్లిగా మారి ఇంటడు చాకరీ కోసం ఒంటిని నెత్తుటి కుంపటిగా మార్చుకొని కంటి నిండా కన్నీరుతో కన్నవారి కోసం విలపించిన ఆ పిచ్చి తల్లి జీవితం వ్యధాభరితం.